హాయ్ అండి. ఏదైతే నిన్న సభ జరిగిందో 12వ ఆవిర్భావ సందర్భంగా జనసేన పార్టీ దాంట్లో చాలా విషయాలు మాట్లాడుకున్నారండి. దాంట్లో ఒకటొచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయాలు కొన్ని మాట్లాడుకుంటే మనమైతే ఆయన చాలా విషయాలు ప్రస్తావించారు. దానిలో కొన్ని ముఖ్యమైనవి, కీలకమైనవి మాట్లాడుకుందాం. వాటిలో వచ్చేసి తెలుగుదేశం పార్టీని 40 సంవత్సరాల పాటు ఉన్న పార్టీని మేము నిలబెట్టింది మేమే. ఆ పడిపోయిన పార్టీని మేము నిలబెట్టామని చెప్పాడు ఒక పాయింటు. మీరు అర్థం చేసుకోవాలి క్లియర్‌గా. ఎందుకంటే వాళ్ళు 23 సీట్లకే 2019 ఎలక్షన్‌లో 23 సీట్లకే పరిమితమైన టైంలో అంత క్రిటికల్ సిట్యుయేషన్‌లో 2024లో పొత్తుకి అంగీకరించి పొత్తులోకి వెళ్ళడం చూసాం పవన్ కళ్యాణ్ గారు. మొట్టమొదటిసారి బయటకు వచ్చి నేను పొత్తు పెట్టుకుంటానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. దాన్నైతే చెప్పుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత రెండో విషయం వచ్చేసి ఇంకా మేము ఇంత కష్టపడ్డాము. ఎందుకంటే 2014లో మేము ఎలక్షన్‌లో పోటీ చేయలేదు. ప్రశ్నించే గొంతుగా నిలబడ్డాం అంతే. ఆ తర్వాత మీరు 2019లో పోటీ చేసాం. ఒక్క సీటే గెలిచాం. నేను కూడా ఓడిపోయాను. అయినప్పటికీ నిలబడ్డాం. 10 సంవత్సరాల పాటు ఒక పార్టీకి ఎలాంటి సీట్లు లేకుండా, ఎలాంటి హోదా లేకుండా నిలబడడం అంటే అంత అసాధ్యం కాదు. కానీ నిలబడ్డాం. మన జన సైనికులు కానీ, జనసేన మహిళలు కానీ, వేరే మహిళలు కానీ అందరూ కష్టపడి నిలబడ్డారు. నాకు అండగా ఉన్నారు. నేను కూడా మనోధైర్యంతో నిలబడ్డానని అయితే సమర్థించుకున్నారు. అలానే 2024 ఎలక్షన్లో పొత్తులో గెలిచి 100 స్ట్రైక్ రేట్ తోటి గెలిచామని అయితే ఒక మాట చెప్పుకున్నాడు. ఖచ్చితంగా అది ట్రూ, అది నిజమే. ఎందుకంటే కష్టపడ్డారు, నిలబడ్డారు. జన సైనికులు ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. స్టార్టింగ్లో వాళ్ళు జనసేనని కాపులు నమ్మలేదు, కానీ తర్వాత 2024 ఎలక్షన్లో నమ్మారు. నమ్మబట్టే అంత వైసీపీని 11 సీట్లకే ఆపగలిగారు. ఆ తర్వాత చూసుకుంటే మీకు ఇంకా చాలా ప్రస్తావించుకుంటూ వచ్చాడు. మెయిన్గా అయితే ఈ రెండు కీలకమైన విషయాలు ఆయన చెప్పుకొచ్చాడండి. ఎందుకంటే మిగతా విషయాలన్నీ ఓకే, విషయాలన్నీ ఓకే. ఆ తర్వాత ఇంకొక విషయం చెప్పాడు. రాజకీయ పార్టీలో అంటే రాజకీయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఓజీ అని అరవద్దని అయితే ఆయన చెప్పాడు. ఇది సినిమా సంబంధించి మనం ప్రస్తావించే టైం కాదని అయితే చెప్పుకొచ్చాడు. ఎందుకంటే మనం తెలిస్తే ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళినా ఓజీ అని అరుస్తూ ఉంటారు. యాక్చువల్గా దానికన్నా ముందు అరహర వీరమల్లు వస్తుంది, దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, దాని తర్వాత ఓజీ అనుకుంటే వచ్చేది. కానీ ఎప్పుడో వచ్చే ఓజీ కోసం అరవద్దనేది చెప్పుకొచ్చాడు. యాక్చువల్గా ఇది మన ఇది రాజకీయ సభలో సినిమాలని ప్రస్తావించడం సబబు కాదనైతే ఆయన విజ్ఞప్తి చేరుకున్నాడు. అలానే ఈ సభలో మనం మాట్లాడుకుంటుంది వీరులు ఎవరైతే చనిపోయారో మన కోసం, మన జనసేన కోసం 430 మంది దాకా మరణమైతే చెందారు. వాళ్ళ కోసం అయితే మనం ఇంత సభ పెట్టుకొని మనం మాట్లాడుకున్నప్పుడు ఇలాంటి విషయాలని డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదని అయితే ఫ్యాన్స్ కూడా ఒక కౌంటర్ అయితే ఇవ్వడం చూసాం. ఓవరాల్గా అయితే ఈ సభలో మెయిన్ కీలకమైన విషయాలు ఆయన చెప్పుకొచ్చింది అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. చూద్దాం. ప్రస్తుతానికైతే మెయిన్ ఒకటి పాయింట్ వచ్చేసి కీలకమైన దీంట్లో పాయింట్ ఒకటి చెప్పారు. 40 సంవత్సరాల పాటు ఉన్న ఒక పార్టీని 23 సీట్లకే పరిమితమైన పార్టీని మనమైతే నిలబెట్టాము అని అయితే చెప్పుకొచ్చాడు. అంటే టీడీపీ చాలా కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనమైతే దానికి అండగా నిలబడి ఆ పార్టీని నిలబెట్టామని అయితే ఆ ఘనత మనకే దక్కుతుందని అయితే జనసేన పార్టీకి తగ్గుతుంది అని అయితే సమర్థించుకున్నారు. అది కూడా వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా దీన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. మేము కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి నిలబడింది పవన్ కళ్యాణ్ అని అయితే లోకేష్ అన్నాడు, లేకుంటే చంద్రబాబు నాయుడు ఇద్దరు అన్నారు. ఓకే, దానిలో ఆశ్చర్యం కలిగించేం లేదు. కానీ పార్టీ ఆవిర్భావ సందర్భంగా కొన్ని ఇలాంటి విషయాలు అయితే చెప్పుకొచ్చారు ఓవరాల్గా అయితే. మరి దీనిపై మీకు కామెంట్ ఏంటో చెప్పండి. నిజంగానే 40 సంవత్సరాల పార్టీని పవన్ కళ్యాణ్ నిలబెట్టాడా, నిలబెట్టలేదా? మీరైతే కామెంట్ చేయండి.